హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు రెసిపీ వామ పరాటా అండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ వామని కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. ఈ వామ పరాటా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ పరాటాని చేసుకొని తింటే జలుబు దగ్గు అలాంటివి ఏ ఉన్నా కూడా చాలా రిలాక్సేషన్ ఉంటుందండి. అండ్ న్యాచురల్ థెరపీ కూడా ఇలా మనం చపాతీ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డవ్ని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి పిండి చక్కగా నానింది. ఇప్పుడు మరొక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవడం ద్వారా చపాతీలు కానీ పరాటాలు కానీ చక్కగా వస్తాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ చపాతీ డవ్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని కొద్దిగా పిండిని డస్ట్ చేసుకుంటూ ఫ్లాట్గా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న ఈ పరాటాస్ని ఇప్పుడు వేడి వేడి ప్యాన్ పైన ప్లేస్ చేసుకోవాలండి. ఈ పరాటాస్ కాల్చేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేయకుండా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. పరాటాస్ కాల్చేప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలండి, లేకపోతే పరాటాలు గట్టిగా వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కని కలర్తో భలే కాలుతున్నాయి కదా. ఇలా అన్ని సైడ్లు కాల్చుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలానే అన్ని పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ వామ పరాటా రెడీ అయిపోయిందండి. మీరు ఏ కర్రీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే మరికొద్దిగా నెయ్యిని పైనుంచి అప్లై చేసుకోవచ్చు, నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా, అలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది. ఇలా మనం టేస్ట్ చేద్దామండి. ప్రతి బైట్లో ఓమ్ ఆఫ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.